పార్లమెంటు ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఇచ్చిన హామీలకు సంబంధించి కీలక అంశాలను చర్చించి అమలు చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇక తెలంగాణ మంత్రివర్గ సమావేశం కాసేపట్లో సచివాలయంలో భేటీ కానుంది. ఇక లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ వారంలో రానున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో పలు సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేయనున్నారు సీఎం రేవంత్. అన్ని వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించే విధంగా కేబినెట్ నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ కేబినెట్ ఓకే చెప్పనుంది. ఇక మహిళల సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగులకు అలాగే ఆరోగ్య పథకం, కరువు భత్యం మంజూరీపైన కూడా మంత్రివర్గ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపైన మరోసారి కేబినెట్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రైతు భరోసా స్కీమ్ విధి విధానాలు, ఇందిరమ్మ ఇండ్ల పథక రూప కల్పనపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపైన కూడా విచారణ అంశంపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ స్పీడ్ పెంచారు. ఇచ్చిన హామీలకు సంబంధించి కీలక అంశాలను చర్చించి అమలు చేయాలని సీఎం భావిస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం కాసేపట్లో సచివాలయంలో భేటీ కానుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఈ వారంలో రానున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో పలు సంక్షేమ పథకాలకు ఆమోదముద్ర వేయనున్నారు సీఎం. ఇక అన్ని వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించే విధంగా కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ కేబినెట్ ఓకే చెప్పనుంది. మహిళల సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగులకు ఆరోగ్య పథకం, కరువు భత్యం మంజూరీపైన కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపైన మరోసారి కేబినెట్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ పేర్లు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. రైతు భరోసా స్కీమ్ విధి విధానాలు, ఇందిరమ్మ ఇండ్ల పథక రూపకల్పన పైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపైన విచారణ అంశంపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణ కేబినెట్ కాసేపట్లో అయితే భేటీ కానున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? అలాగే సీఎం చెప్పినట్టుగా వరాల జల్లు అయితే కురిపించే అవకాశాలు ఉన్నాయి ప్రజలకి అనేసి చెప్పి కూడా తెలుస్తోంది. అయితే ఎలాంటి పథకాలు మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందంటారు? మమత మరికొద్ది సేపట్లో తెలంగాణ సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల
ఎవరైతే మహిళా సంఘాలు ఉన్నాయో స్వయం సహాయక మహిళా సంఘాలు వాళ్ళకి వడ్డీ లేని రుణాలని ప్రభుత్వం ఇవ్వబోతుంది. గత 6 ఏళ్లుగా ప్రభుత్వం ఈ రుణాలను ఇవ్వలేదు మహిళా సంఘాలకి. అవి 3,750 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా క్లియర్ చేసి ప్రభుత్వం ఆ నిధుల్ని విడుదల చేసే అవకాశం ఉంది. అట్లాగే వాళ్ళకి విలేజ్ కు 1 కోటి రూపాయల చొప్పున మహిళా సంఘాలకి 5,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం మంజూరు చేయబోతా ఉంది. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం పెరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది మహిళా సంఘాలతో కలిపి బహిరంగ సభని సీఎం రేవంత్ రెడ్డి జరగబోతుంది. ఆయన ఈ కేబినెట్ లో తీసుకున్న ఏదైతే నిర్ణయాలు ఈ వడ్డీ లేని రుణాలకు సంబంధించి అది అక్కడ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతుల పథకము, మక్తలు, నారాయణపేట, కొడంగల్ ఈ 3 నియోజకవర్గాలకి తాగునీరు అందించే ఈ కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టుని ఇవాళ మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అట్లాగే ఉద్యోగులకి 4 డిఏలకు గాను ఇప్పటికి 2 డిఏలు ఇచ్చింది. మిగతా 2 డిఏలని దానికి సంబంధించిన నిధుల విడుదలకు మంత్రివర్గం క్లియరెన్స్ చేయబోతా ఉంది. దీంతో పాటు ఆర్టీసీకి ఎంప్లాయీస్ కి ఏదైతే ఫిట్మెంట్ ఇచ్చిందో 23%, ఆ ఫిట్మెంట్ కి సంబంధించిన నిధుల మీద కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటు గవర్నర్ కోటాలో ఎవరినైతే కోదండరాం అమీర్ అలీ ఖాన్ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో శ్రవణ్ అట్లాగే కూర సత్యనారాయణ వారి పిటిషన్ అనుసరించి హైకోర్టు మళ్ళీ క్యాబినెట్ తీర్మానం చేయాలని చెప్పి సూచించింది. మళ్ళీ కోదండరాం అట్లాగే అమీర్ అలీ ఖాన్ సంబంధించి వారి పేర్లను గవర్నర్ కి సిఫారసు చేస్తూ వారిని ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. ఈ రేషన్ కార్డ్స్ మీద కూడా కీలకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోయే అవకాశం ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీలకు సంబంధించి రేషన్ కార్డునే ప్రభుత్వం దానికి ప్రామాణికంగా పెట్టినందున ఆ రేషన్ కార్డుల జారీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉంది. దీంతో పాటు అటు ఏదైతే 6 గ్యారెంటీలు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షల సొంత జాగా ఉన్న వారికి 5 లక్షల ఆర్థిక సాయం, అట్లాగే సొంత జాగా లేని వారికి ఇళ్ల స్థలంతో పాటు ఆర్థిక సాయం. ఈ స్కీమ్ ని నిన్న ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రభుత్వం ప్రారంభించింది. దానికి ఇవాళ కేబినెట్ అప్రూవల్ చేయబోతా ఉంది. ఈ రకంగా రాబోయే లోక్సభ ఎన్నికలు మరొక 40-45 రోజులు జరగబోతున్న నేపథ్యంలో అన్ని వర్గాలు తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలకి రాయితీలు ఇచ్చే విధంగా, పెండింగ్ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ మంత్రివర్గ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.